భారత్ భౌగోళికంగా రెండు ముక్కలు కానుందా? టెన్షన్ పెడుతున్న ఇండియా టెక్టానిక్ ప్లేట్. శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలిందేంటి? ఇలాంటి ఓ చర్చ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఇదంతా వినటానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలా అనిపించిన భూగర్భంలో జరుగుతోన్న మార్పులు మాత్రం వాస్తవం. ఇటీవల జరిగిన జియోలాజికల్ పరిశోధనల్లో భారత్ ఊహించని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓ సైంటిఫిక్ రిపోర్ట్ శాస్త్రవేత్తలను ఇంతలా భయపెడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అదే జరిగింది. భారత నేల కింద ఉన్న టెక్టానిక్ ప్లేట్ క్రమంగా పగుళ్లకు కారణమవుతోంది. ఇది ఏదో ఒక రోజు భారతదేశాన్ని భౌగోళికంగా రెండు భాగాలుగా విడిపోయేందుకు కారణమవుతుందని ఆ రిపోర్ట్ హెచ్చరిస్తోంది. ఊహించని ఘటనల వల్ల ఎర్త్ మాంటిల్లో లోతైన పగుళ్లు ఏర్పడతాయి. టిబెట్ కింద భారత టెక్టానిక్ ప్లేట్ ఊహించని మార్పుకు గురవుతోంది. ఓ రీసెర్చ్ ప్రకారం ఈ ప్లేట్ రెండుగా విడిపోతోంది. కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న ఖండాలన్నీ ఒకే చోట ఉండేవి. కాలక్రమేణా అవి విడిపోయాయి, విడివిడిగా ప్రయాణించటం మొదలుపెట్టాయి. అందులో భాగంగానే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ ఉత్తరం వైపు ప్రయాణించి యురేషియన్ ప్లేట్ ని బలంగా ఢీకొట్టింది. ఆ భీకర సంఘర్షణ వల్లే ప్రపంచంలోనే ఎత్తైన హిమాలయాలు పుట్టుకొచ్చాయి. ఇండియా టెక్టానిక్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ కోట్ల సంవత్సరాల కింద ఒకదానికొకటి ఢీకొనటం వల్ల హిమాలయాలు, టిబెటన్ పీఠభూమి ఏర్పడ్డాయి. కానీ భౌగోళిక ప్రక్రియ, భారతీయ, యురేషియన్ ప్లేట్ల మధ్య టెక్టానిక్ పరస్పర చర్య ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. 2023లో అమెరికన్ జియోలాజికల్ యూనియన్ సమావేశంలో ప్రదర్శించిన ఓ రీసెర్చ్ ప్రకారం భూమి లోతుల్లో జరుగుతోన్న కార్యకలాపాలు, అక్కడ జరుగుతోన్న ఊహించని సంఘటనల గురించి కొంత స్పష్టతనిచ్చింది. దశాబ్దాలుగా ఇండియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ కింద జారిపోతోందని నమ్ముతున్నారు. ఈ ఖండాంతర తాకిడి కోట్ల సంవత్సరాల క్రితమే మొదలయ్యింది. యురేషియన్ ప్లేట్ క్రమంగా పైకి నెట్టబడుతోంది. ఇండియన్ ప్లేట్ దిగువ భాగం ఎర్త్ మాంటిల్లోకి మునిగిపోతోంది. ఈ ప్రక్రియనే డీలామినేషన్ అంటారు. చాలా దట్టంగా ఉండే ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ దిగువ భాగం క్రమంగా ఊడిపోతోంది. ఇందుకు భూకంప తరంగాల్లో నమోదవుతోన్న అసాధారణ నమూనాలు, టిబెటన్ స్ప్రింగ్ లో హీలియం ఐసోటోపులే కారణమని పరిశోధకులు చెప్తున్నారు. ఈ పగుళ్లు ఇండియా ప్లేట్ లోకి లోతుగా చేరుతున్నాయని, దీనివల్ల ఎర్త్ మాంటిల్ నుంచి వాయువులు విడుదలవుతున్నాయని సూచిస్తున్నాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఒకే బ్లాక్ లో విడిపోవటం లేదు, కానీ టిబెట్ కింద విడిపోతుందనేది మాత్రం తాజా డేటా స్పష్టం చేస్తోంది. సుమారు 6 కోట్ల సంవత్సరాల నుంచి యురేషియన్ ప్లేట్ ని ఇండియన్ ప్లేట్ స్లో మోషన్ లో ఢీకొంటోంది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. భారత ప్లేట్ డీలామినేషన్ భూమి కింద టెక్టానిక్ శక్తులు ఎలా పనిచేస్తాయో చూపుతుంది. ఎర్త్ కోర్ లో పనిచేసే పెద్ద యంత్రాంగం ఎంత మిస్టరీగా కొనసాగుతుందో చూపుతోంది. టెక్టానిక్ యాక్టివిటీని అర్థం చేసుకునేందుకు సౌత్ టిబెట్ లోని 94 భూకంప కేంద్రాల నుంచి సేకరించిన డేటాని అధ్యయనం చేశారు. అప్ అండ్ డౌన్ ఎస్ వేవ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ పీ వేవ్ డేటాని కూడా స్టడీ చేశారు. ఎందుకంటే భూకంప తరంగాలు టెక్టానిక్ ప్లేట్ల కూర్పు, కదలికలపై కీలకమైన సమాచారాన్ని అందిస్తాయి. టిబెట్ కింద డీలామినేషన్ ఏ స్థాయిలో జరుగుతోందనేది తెలుసుకునేందుకు పాత డేటాతో కలిపి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం భూమి క్రస్టులోకి పగుళ్లు వేగంగా విస్తరించాయి. టెక్టానిక్ ప్లేట్లు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకుంటే అది భూకంపాలను అంచనా వేయటంలో సాయపడుతుంది. సంసిద్ధంగా ఉండేందుకు, ఇతర చర్యలకు సహాయపడుతుంది. దీనివల్లే శాస్త్రవేత్తలు అధిక ప్రమాదకర ప్రాంతాలను ముందే గుర్తించగలరు. సైంటిస్టుల లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం భారత టెక్టానిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ కిందకు వెళ్లే క్రమంలో అడ్డంగా విరగటం లేదు, నిలువుగా చీలుతోంది. దీన్నే డీలామినేషన్ అంటారు. పై పొర హిమాలయాలను సపోర్ట్ చేస్తూ పైకుంది. మాంటిల్ గా పిలిచే కింది పొర భూమి లోపలికి కుంగిపోతోంది. అంటే మనముంటున్న భారత భూభాగం లోపల ఒక ప్లేట్ గా కాకుండా రెండుగా విడిపోతూ ఒక పొర కిందకు, మరో పొర పైకి వెళుతోంది. టిబెట్ పీఠభూమి కింద ఈ ప్రక్రియ అత్యంత వేగంగా
జరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు టిబెట్ ప్రాంతంలో సేకరించిన హీలియం గ్యాస్ నమూనాలను విశ్లేషించినప్పుడు ఈ విషయం బయటపడింది. భూమి లోపల చాలా లోతు నుంచి వెలువడే హీలియం-3 వాయువు అక్కడ కనిపిస్తోంది. అంటే భూమి పొరల్లో పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడి లోపలి గ్యాస్ బయటకొస్తోంది. భారతదేశం భౌతికంగా స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్న భూగర్భంలో మాత్రం నిరంతర యుద్ధం జరుగుతూనే ఉందనటానికి ఈ టెక్టానిక్ ప్లేట్లలో వస్తోన్న మార్పులే బిగ్ ఎగ్జాంపుల్. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ చీలటం గురించి వస్తున్న రిపోర్టులు ఆసక్తితో పాటు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. హిమాలయాల కింద భూగర్భంలో జరుగుతోన్న ఈ మార్పుల వల్ల దేశం 2 ముక్కలవుతుందా? ఇది భారతదేశానికి ప్రమాదమా అన్న అంశాలపై అనేక ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. సాధారణంగా 2 టెక్టానిక్ ప్లేట్లు ఢీకొన్నప్పుడు 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి మరొక దాని కిందకు వెళుతుంది. దీన్నే సబ్డక్షన్ అంటారు. 2 ప్లేట్లు సమానంగా ఢీకొని పైకి లేస్తే దాన్ని కొలిజన్ అంటారు. అయితే భారత్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇండియా ప్లేట్ యురేషియన్ ప్లేట్ కిందకు చొచ్చుకెళ్లే క్రమంలో అది 2 పొరలుగా చీలుతోంది. ప్లేట్ పైభాగం హిమాలయ పర్వతాలను పైకి నెడుతుంటే కింది భాగం భూమి లోపలికి కుంగిపోతోంది. దాంతో దేశం 2 ముక్కలవుతుందా అనే చర్చ మొదలయ్యింది. దేశం 2 భాగాలు కావటమంటే భూమిపైన మనం చూసే భౌగోళిక సరిహద్దులు విడిపోవటం కాదు. సినిమాల్లో చూసినట్లు భూమి మధ్యలోకి చీలిపోయి సముద్రం అస్సలే రాదు. ఇది భూగర్భంలో జరిగే మార్పు. భూమికి మైళ్ల లోతులో భూగర్భ పొరల మధ్య జరుగుతోన్న ప్రక్రియ. అందువల్ల ఇది రేపో ఎల్లుండో జరిగేది కాదు. భూగర్భంలో మార్పులు జరగటానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికిప్పుడు భౌగోళికంగా దేశం విడిపోకపోయినా భూమి పొరల్లో టెక్టానిక్ ప్లేట్ల మధ్య జరుగుతోన్న సంఘర్షణతో కొన్ని తీవ్రమైన పరిణామాలుండే అవకాశముంది. ఈ మార్పుల వల్ల సంభవించే భూకంపాల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ప్లేట్ల మధ్య ఒత్తిడి పెరగటం వల్ల హిమాలయ ప్రాంతాల్లో భారీ భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయి. ఉత్తరాఖండ్, నేపాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు భూకంపాల ముప్పు పెరుగుతుంది. హిమాలయ రాష్ట్రాల్లో భవన నిర్మాణాల నుంచి డ్యాంల వరకు ప్రతిదీ భౌగోళిక మార్పులను దృష్టిలో ఉంచుకునే ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రెషర్ కారణంగా హిమాలయ పర్వతాల ఎత్తు ఇంకా పెరిగే అవకాశముంది. టిబెట్ పీఠభూమి కింద జరుగుతోన్న ఈ మార్పులు ఆ ప్రాంతంలోని భూగర్భ జలాలు, పర్యావరణంపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతున్నందువల్ల భారత్ కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హిమాలయ పర్వతాలకు దగ్గరగా ఉన్న రాష్ట్రాల్లో భూకంపాలను తట్టుకునేలా మౌలిక సదుపాయాలను నిర్మించుకోవాల్సి ఉంటుంది. భూగర్భంలో జరుగుతోన్న మార్పులను సెన్సార్ల ద్వారా నిరంతరం గమనిస్తూ ఉండాలి. భూకంప ముప్పు ఎక్కువగా ఉన్న జోన్ 5 ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు, జనాభా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. హిమాలయన్ కొలిజన్ జోన్ తరహాలో టెక్టానిక్ ప్లేట్స్ అత్యధిక ఒత్తిడికి గురవుతున్నాయి. అందువల్ల తరచుగా ఈ ప్రాంతంలో భూమి చీలినట్టు కనిపిస్తోంది. ఈ చీలికలు భూమిపై ఒత్తిడిని పెంచడంలో ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు. ఫలితంగా భూకంపాల తీవ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. టిబెటన్ పీఠభూమి ఇప్పటికే సెస్మిక్ యాక్టివిటీకి బాగా గురవుతున్న ప్రాంతం. ఇకపై మరింత అస్థిరతను పొందే అవకాశాలున్నాయి. లేటెస్ట్ రీసెర్చ్ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఒక సెక్షన్లో డీలామినేషన్ ను సూచిస్తున్నందున స్ట్రెస్ పాయింట్లు మార్పు చెంది శక్తివంతమైన భూకంపాలొచ్చే అవకాశాలుంటాయని హెచ్చరిస్తున్నారు. హిమాలయ పర్వత శ్రేణి కింద ఇండియా, యురేషియా ఖండాంతర టెక్టానిక్ ప్లేట్లు పరస్పరం ఢీకొంటున్న కారణంగా హిమాలయాల ఎత్తు పెరుగుతోందని శాస్త్రవేత్తలు ఏనాడో గుర్తించారు. ఇండియన్ ప్లేట్లోని కొంత భాగం యురేషియన్ ప్లేట్ కిందకు జారిపోతున్నందున ఇప్పుడు కాకపోయినా ఇంకొన్నేళ్లకైనా ఈ ప్రక్రియ భారత్ను భౌగోళికంగా విభజించే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏదో ఒక రోజు ఇండియన్ ప్లేట్ విచ్ఛిన్నం కావటం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి మనం భయపడాల్సినంత అవసరం లేదు. ఇది కొన్ని కోట్ల ఏళ్లుగా జరుగుతున్న సహజ సిద్ధమైన భూగర్భ ప్రక్రియ. శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేయటం
వల్ల భవిష్యత్తులో రాబోయే భూకంపాలను ముందే అంచనా వేసే అవకాశం కలిగింది. భారతదేశం విడిపోవటం అనేది భూగర్భ పొరల స్థాయిలో జరుగుతోన్న మార్పు మాత్రమే తప్ప భౌగోళిక మ్యాప్లో కాదు. కాబట్టి మన జీవిత కాలంలో గాని రాబోయే ఇంకొన్ని వందలేళ్లలో ఇండియా భౌతికంగా విడిపోవటం జరగదు.